వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. నెల్లూరు నగరంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పార్టీ కార్యాలయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. పొంగూరు నారాయణ మాట్లాడుతూ రూప్ కుమార్ యాదవ్ సమక్షంలో అనేక మంది టీడీపీలో చేరారని చెప్పుకొచ్చారు. అదేవిధంగా రూరల్, సిటీ, ఎంపీ, ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేశారు. ఇక మీదట వైసీపీ అరాచకాలు సాగవని, ఈసారి భారీ మెజార్టీతో టీడీపీ గెలవడం ఖాయమని తెలియజేశారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో సిటీ, రూరల్, ఎంపీ, టీడీపీ అభ్యర్థులకు భారీ మెజార్టీ వచ్చే విధంగా అందరం కృషి చేస్తామని చెప్పారు. వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి పోటీ చేస్తున్నాయన్నారు. ఖచ్చితంగా అత్యధిక సీట్లు సాధించి ఈ కూటమి విజయఢంకా మోగించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి జరగాలంటే రాష్ట్రానికి కేంద్ర సహాయం అవసరం. బలమైన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డిని గెలిపించుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నెల్లూరు సిటీకి ఎంపీ మనకు లేరు, మన పార్టీ కాదు. అందువల్ల నాకు చాలా ఇబ్బందులు అయినాయి. అంటే ప్రతిసారికి నేను ఢిల్లీకి పోలేను కదా. ప్రతిసారి నేను ఢిల్లీకి పోయి అధికారుల దగ్గర కూర్చొని, అక్కడ మినిస్టర్ దగ్గర కూర్చొని ఫైల్స్ క్లియర్ చేయించుకోలేము. గతంలో చాలా ఇబ్బందులు పడ్డా. అయితే అదృష్టవశాత్తు అప్పుడు వెంకయ్యనాయుడు గారిని బట్టి కొంతవరకు నాకు సమయం సేవ్ అయింది. అయితే ఒక మంచి ఎంపీ కానుంటే, ఒక మంచి ఎంపీ ఉంటే మన పనులు సులభం అవుతాయి. రాష్ట్రాల నుంచి ఫండ్స్ నేను తీసుకొస్తాను, కేంద్రాల నుంచి ఎంపీ గారు తీసుకొస్తారు. అప్పుడు మన నెల్లూరుని మంచి స్మార్ట్ సిటీగా చేసుకుంటాం. అందువల్ల అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎన్ని లక్షల మెజారిటీ ఎంపీకి? వినబడలేదు. 5 లక్షల మెజారిటీ తగ్గించకుండా గెలిపించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. నెల్లూరు సిటీ, రూరల్, ఎంపీ అభ్యర్థుల గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కష్టపడదామని ఆయన పిలుపునిచ్చారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పొంగూరు నారాయణను అందరూ చూసి నేర్చుకోవాలని, ఆయన ఇన్స్టిట్యూషన్ లాగా రాజకీయం చేస్తున్నారని కొనియాడారు. నారాయణ సిస్టంలో గెలుపు తథ్యమని, నేను ఎంపీ అభ్యర్థిగా గెలిస్తే నారాయణను చూసి సిస్టం పెట్టుకుంటానని చెప్పారు. రాజకీయ నాయకులందరూ ఇలాంటి సిస్టం పెట్టుకుంటే అన్ని లీగల్, నో ఇల్లీగల్ అని పేర్కొన్నారు. పిలవడం నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు కూడా ఒక ఐడియా, ఇది సిస్టమ్ ఫాలో కావాలా, ఈ సిస్టంలో మనం పోతే చాలా మంచిది. మనకు కూడా ఫ్యూచర్లో మంచి చేయొచ్చు. మనం మంచి చేయొచ్చు అంటే మంచి మనుషులను పెట్టుకొని, ఎటువంటి ఇబ్బందులున్నా మన దగ్గరికి ఎవరన్నా వచ్చినా ఈ సిస్టంలో మంచి, నో ఇల్లీగల్, ఓన్లీ లీగల్ అనేది పెట్టుకొని చేసుకుంటా పోతే ఐ థింక్ ఎవరైనా ఒక పాలిటీషియను సక్సెస్ఫుల్ పాలిటీషియన్ అవుతారు. ఇదే ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్తో అందరికంటే, ఇప్పుడు ఉండే సీనియర్స్ అందరికంటే కూడా మనం ఇప్పుడు సార్ దగ్గర నేర్చుకోవాలి. అసలు పాలిటిక్స్ ఎట్లా నడపాలా, ఎట్లా చేయాలనేది ఇందే నేర్చుకోవాలి. సో హ్యాట్స్ ఆఫ్ టు నారాయణ గారు. మళ్ళీ కూడా చెప్పాలా, మీ అందరికి కూడా నన్ను అడిగితే చాలా అదృష్టం. ఇటువంటి నారాయణ గారిని రేపు శాసనసభ్యుడిగా మీరు ఖచ్చితంగా గెలిపిస్తారు. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఎంత మెజారిటీ అనేది, అది అన్లిమిటెడ్ మెజారిటీ అవుద్ది. మేబీ స్టేట్లోనే రికార్డు కావచ్చు.